మనం నిద్ర ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎంతసేపు నిద్రపోవాలి, ఎలా నిద్రపోవాలి, మంచి నిద్ర ఎలా పోవాలి, నిద్ర చెడిపోకుండా నిద్ర పాడవకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చెప్తూ ఉంటారు. నిద్ర యొక్క ప్లేస్ చాలా ఉంటుంది. మామూలుగా నిద్ర ఎన్ని గంటలకి లేస్తే ఆరోగ్యము, తొందరగా లేస్తే అందులో ఆరోగ్యం ఉంటుందా? దాన్ని ఎలా చూడాలి సార్? నిద్ర గురించి మాట్లాడుకుందాం కొంచెంసేపు. ఎప్పుడు లేస్తాం అనే దానికంటే కూడా ఎన్ని గంటలు స్ట్రైట్గా పడుకున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. కొంతమంది 10 గంటలకు పడుకుంటారు, కొంతమంది రాత్రి 11 గంటలకు పడుకుంటారు. పడుకున్నప్పుడు ఒక 7 to 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ విదౌట్ ఇంటరప్షన్. ఈవెన్ ఇఫ్ దే స్లీప్ లేట్, గెట్ అప్ లేట్, ఇట్స్ ఓకే. సమ్ పీపుల్ స్లీప్ ఎర్లీ అండ్ గెట్ అప్ ఎర్లీ, బట్ ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా 7 to 8 hours, దానికంటే ఎక్కువైనా కూడా మంచిది కాదు. తక్కువైనా కూడా దాంతో ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ నాట్ ఓన్లీ మెంటల్ డిసార్డర్స్, ఇన్సామియా అంటాం కదా, నిద్ర రాకపోవడం కానీ, నిద్ర పట్టిన తర్వాత మళ్ళీ లేవడం మధ్యలో చాలాసార్లు. సో లాట్ ఆఫ్ కాజెస్. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనుకోండి, తర్వాత దెన్ కొంతమంది రిఫ్లక్స్ ఉంటుంది, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, బీపీహెచ్ మధ్యలో లేస్తుంటారు మూత్రం చేయడానికి. సో ఇవన్నీ కూడా కారణం అనమాట. తర్వాత ఈ రెస్టోరేటివ్ స్లీప్ అంటారు. అంటే మనం పడుకున్నప్పుడు ఇట్ షుడ్ బి ఎ రెస్టోరేటివ్ థింగ్, దట్ ఇట్ షుడ్ రియలీ రీజువనేట్ యువర్ బాడీ. ఏదో పడుకుంటాము 2 గంటలు 3 గంటలు పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో 2-3 గంటలు పడుకుంటాం అంటే అలా కుదరదు అనమాట. తర్వాత యూ కెనాట్ క్యాచ్ అప్ విత్ స్లీప్. ఈరోజు మనం ఓన్లీ 4 hours పడుకున్నాము, రేపు 10 గంటలు పడుకున్నాం అంటే అలా కుదరదు అనమాట. ఎవ్రీ డే వన్ హ్యాస్ టు స్లీప్ ఫ్రమ్ 7 to 8 hours. 7 to 8 hours నిద్ర అనేది ఇట్స్ మస్ట్. ఎన్ని గంటలు పనుకున్నాము, ఎన్ని గంటలకు లేచామన్నది కాదు, ఎంతసేపు పనుకున్నాము అది ఇంపార్టెంట్. 7 to 8 hours అనేది ఐడియల్ అండ్ హెల్తీ స్లీప్. అయితే ఈ 7 hours 8 hoursలో దాని ఏమంటారు, గాఢ నిద్ర అంటారు కదా, మొత్తం లోకం తెలియకుండా మరణించినట్లుగా పూర్తిగా శరీర సంబంధం లేకుండా నిద్రలోకి వెళ్ళిపోతారు కదా, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ స్లీప్ కదా. అది యాక్చువల్గా దాని పీరియడ్ ఎంతసేపు ఉంటుందండి? మీరు డీప్ స్లీప్, తర్వాత ఎన్ఆర్ఈఎం స్లీప్, ఆర్ఈఎం స్లీప్ అని ఉంటాయి. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అండ్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. సో మనకి డ్రీమ్స్ అవన్నీ వచ్చేవి ఆర్ఈఎంలో వస్తాయి అనమాట. ర్యాపిడ్ ఐ మూమెంట్లో, ఎన్ఆర్ఈఎంలో మనం తెలియకుండా పడుకుంటాం. సో ఇది కరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉండాలి. సో ఒక 1/3 ఆర్ఈఎం స్లీప్, ఒక 2/3 ఆర్ లిటిల్ మోర్ ఎన్ఆర్ఈఎం స్లీప్ ఈ సమపాలలో ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ రెస్టోరేటివ్ స్లీప్.